నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. చాలా మంది చూస్తూ ఉంటాం మనము దుబాయ్‌కి, ఇంకా ఇతరితర గల్ఫ్ దేశాలకి మన తెలుగు వాళ్ళు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్తూ చాలా. ఉంటారు. అక్కడ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ సమస్యలు కూడా నిత్యం ఉంటూనే ఉంటాయి కదా! కాబట్టి అలాంటి నిత్యం ఉండేటువంటి లీగల్ ఇష్యూస్‌కి ఒక సొల్యూషన్ కోసం పుజారి నాగేశ్వరరావు గారు హైకోర్ట్ అడ్వకేట్. ఆయన అక్కడ కూడా ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో మీరు హైదరాబాద్‌లో సేవలు అందిస్తున్నారు యాజ్ అన్ హైకోర్ట్ అడ్వకేట్‌గా. మళ్ళీ దుబాయ్‌లో కూడా ఆఫీస్ ఓపెనింగ్ చేశారు. సో దుబాయ్‌లో ఆఫీస్‌లో అంటే ఎలాంటి కేసెస్ ఎక్కువగా డీల్ చేస్తూ ఉంటారు అక్కడ మన తెలుగు వాళ్ళతో? అంటే దుబాయ్‌లో మనం రీసెంట్‌గా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. బిజినెస్ బే ఏరియాలో మనం ఒక 1 మంత్ క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఓకే. దుబాయ్‌లో ఏందంటే మనం ప్రధానంగా ఎక్స్టెన్షన్ చేసినాం అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ మనం హైదరాబాద్ హైదరాబాద్ టు నుంచి హ్మ్. అంటే మనం హైదరాబాద్‌తో పాటు త్రూఅవుట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనం హ్మ్. సర్వీసెస్ ఇస్తున్నాము. ఓకే. అట్ ద సేమ్ టైం ఏందంటే మాకు ఎక్స్పాన్షన్ కింద మనం ఇప్పుడు దుబాయ్. నెక్స్ట్ దుబాయ్‌కి వెళ్ళాము. హ్మ్. సో దుబాయ్‌లోకి వచ్చేసి మనకు అక్కడ కూడా ఇప్పుడు అక్కడ ఎవరైతే గల్ఫ్ కంట్రీస్‌లో ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న మన తెలుగు వాళ్ళ పీపుల్‌కి కోసం. తెలుగు నాట్ ఓన్లీ తెలుగు ఎంటైర్ ఇండియా ఓకే. ఎంటైర్ ఇండియాకి సంబంధించి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఎవరికైనా కూడా లీగల్కి సంబంధించి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ మనం. ఓకే. సో వాళ్ళకు జనరల్గా ఏంటంటే మనకు ఇమిగ్రేషన్ సర్వీసెస్ కానీ ఇండియాలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకు హ్మ్. లీగల్ ఇష్యూస్ ఇండియాలో ఉన్నా అంటే కూడా అక్కడ ఉంటూ ఇక్కడ ఇష్యూస్ ఇక్కడ ఇష్యూస్ ఉన్నా కూడా లేకపోతే అక్కడ ఉన్న అడ్రస్ వాళ్ళకు చేస్తారు. లోకల్ ఇష్యూస్ ఉన్నా కూడా హ్మ్. లోకల్లో డైవోర్స్ కావచ్చు లేకపోతే రెంటల్ ఇష్యూస్ కావచ్చు ఓకే. తర్వాత ఆర్బిట్రేషన్ ఇష్యూస్ కావచ్చు బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ఎక్కువగా ఎలాంటి కేసెస్ క్రైమ్కి చూస్తూ సంబంధించి ఉంటారు మీరు? కావచ్చు అక్కడ కూడా అన్ని రకాల కేసులు ఉన్నాయి అక్కడ అన్ని కూడా రకాలు. మన ఓకే. మన దగ్గర ఉన్నట్టే కొద్దిగా క్రైమ్ వరకు వచ్చి కొద్దిగా లో రేట్ ఉంది కానీ మిగతా హ్మ్. కేసులన్నీ బాగానే ఉన్నాయి అక్కడ కూడా చాలా. ఓకే. ఉమ్. సో వస్తూ ఉంటారా ఆ, మన తెలుగు వాళ్ళు? అంటే తర్వాత ఎవరెవరు వస్తూ ఉంటారు? అదర్ లాంగ్వేజెస్? చాలా మంది వస్తారు కాంట్రాక్చువల్ జాబ్ ఉన్న నాన్ వాళ్ళు తెలుగు కూడా గూడా. నాన్ హ్మ్. తెలుగు కూడా వస్తున్నారు మనకు హ్మ్. అట్లా తెలుగు ఏం లేదు అక్కడ ఓకే. అక్కడ ఉన్న అక్కడ దుబాయ్లో ఉన్న ఎమిరేటీస్ తప్ప హ్మ్. మిగతా అందరు అక్కడ ఉన్న వాళ్ళంతా మైగ్రేటెడ్ పీపుల్ కదా సో అవును. అందరూ వస్తారు వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వస్తున్నారు అక్కడ. హ్మ్. అండ్ నాకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు ఉద్యోగ నిమిత్తం అక్కడికెళ్తూ ఉంటారు, చిక్కుకుపోతూ ఉంటారు గదా! అలాంటి వాళ్ళకి కూడా మీరు చేస్తున్నాం అదే సర్విస్ అన్ని ప్రొవైడ్ అన్ని చేస్తూ రకాల సర్వీసులు ఇస్తాం మనం అక్కడ యెస్. అందరికీ. ఎందుకంటే మనం అక్కడ ఇరుక్కున్నాక సాధ్యమైనంత వరకు మన తెలుగు పీపుల్కి అయితే అన్ని రకాలు ఇచ్చేస్తున్నాము హ్మ్. మిగతా వాళ్ళందరికీ కూడా మనం చాలా ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ మీద మనము లీగలీ హ్మ్. సలహాలు ఇస్తున్నాము ప్లస్ అది హ్మ్. చేస్తున్నాము మనము. ఓకే. తర్వాత మీకు వీసా ఇమిగ్రేషన్ ఇష్యూస్ మీద ఇస్తున్నాము. హ్మ్. ఇమిగ్రేషన్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. ఓకే. తర్వాత మనకు బిజినెస్కి సంబంధించి మనము పార్ట్నర్షిప్కి సంబంధించి కానీ హ్మ్. మిగతా బిజినెస్ డీలింగ్స్కి సంబంధించి మనం ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకుంటున్నాము. ఓకే. డైవర్స్ కేసులు రిలేషన్షిప్ ఇష్యూస్ సేమ్ అక్కడ ఒక కంపారిజన్ చేస్తే ఏంటంటే అక్కడ ఒక క్రైమ్ రేట్ ఒకటే తక్కువ ఉంది ఓకే. మిగతా అన్ని హ్మ్. పెద్ద తేడా ఏం లేదు అక్కడ ఓకే. ఇక్కడికి. న్యూస్‌లో ఎక్కువగా వినేటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడ ఆహ్, ఉద్యోగం కోసం దుబాయ్‌కి గానీ, ఇతర దేశాలకి, గల్ఫ్ దేశాలకి వెళ్తున్నప్పుడు, ఇక్కడ చెప్పిన మాట ఒకటుంటుంది. అంటే ఉద్యోగం ఇది అని చెప్పేసి ఇక్కడ చెప్పింది ఒకటుంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత వేరే ఉద్యోగాలు చేయించడం, వాళ్ళకి నచ్చని ఉద్యోగాలు, నచ్చని పనులు చేయించడం ఇలాంటివి చెప్తూ ఉంటారు గదా! సో, అలాంటి సందర్భాల్లో అంటే చెప్పిన పని కన్నా గూడా వేరే ఉద్యోగంలో వీళ్ళకి ఇష్టం లేని ఉద్యోగంలో ఫోర్స్ చేసి చేయిస్తే కూడా వీళ్ళు కేస్ పెట్టొచ్చంటారా? 100% పెట్టచ్చు హ్మ్. కానీ ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఇన్ఫర్మేషన్ ఎక్కువ ట్రాన్స్పరెన్సీ తెలుస్తుంది. అయిపోయింది. అక్కడ కూడా కొద్దిగా చట్టాలు స్ట్రాంగ్ ఉన్నాయి. అవును. ఇప్పుడు మీరు చెప్పే ఇష్యూస్ అన్నీ మనం ఒక 20 ఇయర్స్ క్రితం 30 ఇయర్స్ క్రితం విన్నాయి. హ్మ్. ఇప్పుడు లేవు. ఇప్పుడు అంతా మీరు చెప్పినంత ఇష్యూస్ లేవు. ఓకే. ఓకే. ఇంతకుముందు పాస్‌పోర్ట్‌లు దాచుకోవడాలు, అవును. గుంజుకోవడాలు, వాళ్ళు రకరకాల పనులు బయటికి చేపించడాలు రానివ్వకుండా. అదంతా ఉంటుండే కానీ ఇప్పుడు అంత లేవు అక్కడ. ఓకే. సో, ఇప్పుడు కాకపోతే ఏందంటే సాలరీ ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. తర్వాత ఓవర్ టైమ్ ఇష్యూస్, తర్వాత ఏమైనా కాంట్రాక్ట్ చేసుకుంటే కాంట్రాక్ట్‌లో ఓకే. పక్కన తీసేయడము, హ్మ్. టర్మినేషన్ చేయడము ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం ఎందుకంటే ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగు వాళ్ళు ఎవరు కూడా హ్మ్. దుబాయ్‌లో లా ఫర్మ్ పెట్టినోళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసి అవును. ఆ! ఎవరు లేరు. ఎవరు మేబీ లేరు. మీరే ఫస్ట్ దుబాయ్‌లో టైమ్. పెట్టినోళ్ళు ఎవరు లేరు. నాకు తెలిసినంత వరకు. యెస్. ఆ! కాబట్టి నేను అందరికీ ము మరి చెప్పేదేంటంటే అక్కడ మీకెందుకొచ్చింది ఆ ఐడియా? అంటే ఇప్పుడు లా అనేది ప్రపంచవ్యాప్తంగా లా లా ఈజ్ లా. అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. అవును. ఓకే. ఫస్ట్ ప్రతి ఒక్కరికి అవసరమే. హ్మ్. లా లేకుండా ఏ మనిషి కూడా ఒక నిమిషం కూడా ఉండలేడు. ఓకే. ఎందుకంటే ప్రతీదీ లా ప్రకారమే ఫాలో చేయాల. హ్మ్. సో, ఇప్పుడు మనకేమైందంటే ఇప్పుడు మాకు హైదరాబాద్‌లో ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ మాకు ఎక్స్‌పాన్షన్ చేసుకోవాలి కదా! ఇక్కడ కంటే ఇంకా అక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓపెన్‌గా చెప్పాలంటే ఏంటంటే హుహు. ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి బాగా. ఓకే. అంటే మీకు ఇండియా అక్కడి నుంచి కంటే ఏమైనా కాల్స్ రావడం కావచ్చు, ఇక్కడ గూడా మీరు
లేదు మాకు అక్కడ మోర్ కాల్స్ దెన్ ఇప్పుడు మా క్లయింటేజ్ వచ్చేసి మోర్ దెన్ 120 to 130 మెంబర్స్ ఆల్రెడీ క్లయింటేజ్ ఉన్నారు మాకు ఆల్రెడీ. విత్ ఇన్ 1 month? ఓకే. విత్ ఇన్ 1 month కాదు, ఇప్పుడు వాళ్ళు మాకు పెరుగుకుంటూ రావటం వల్ల మనం ఈ ఐడియా తీసేసుకున్నాం. క్లయింటేజ్ పెరుగుతూ పోతుంటే First కొద్దీ నుంచి మనకు okay. దుబాయ్ గల్ఫ్ నుంచి మనకు కాల్స్ బాగా ఎక్కువైపోయినాయి. సో ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మరి వాళ్ళందరూ ఇక్కడికి రాలేరు కదా. ఇప్పుడు మాకు దగ్గర 120 మెంబర్స్ మాకు క్లయింటేజ్ ఉన్నది, వీళ్ళందరూ అక్కడ నుంచి రాలేరు కదా. 120 మెంబర్స్తో మాట్లాడితే అక్కడ అసలు సరైన మనకు తెలుగు వాళ్ళకి సంబంధించి కరెక్ట్ ఇవ్వడానికి సరైన గైడ్లైన్స్ ఇవ్వడానికి లేదు, లా ఫామ్ లేదంటే దెన్ మనం వెళ్ళి చూసి అక్కడ ఉన్న పరిస్థితులని, అక్కడ గవర్నమెంట్ రూల్స్ ఏమున్నాయి, అక్కడ లా సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందని ఎంక్వైరీ చేసి దాని తర్వాత మనం ఆఫీస్ పెట్టడం జరిగింది. అక్కడ ఆఫీస్ పెట్టిన తర్వాత కూడా మాకు దగ్గర ఒక 15 నుంచి 20 కేసులు కన్వర్ట్ అయిపోయినాయి. అంటే మనకు క్లయింటేజ్ వచ్చింది, అక్కడ లోకల్ వాళ్ళు, ఇక్కడ నివసించే వాళ్ళు, అక్కడి వాళ్ళు వచ్చింది. ఓకే. సో మన తెలుగు వాళ్ళ కోసం ఎస్పెషల్లీ దుబాయ్లో మీరు ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? గల్ఫ్ కంట్రీస్లో తెలుగు వారికి ఏ రకమైన లీగల్ ప్రాబ్లం వచ్చినా, ఓకే, ఐదర్ వాళ్ళకి గల్ఫ్ కంట్రీలో వచ్చినా, వాళ్ళకి ఇండియాలో వచ్చినా, ఓకే, ఎక్కడొచ్చినా వాళ్ళకు లీగల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ ఉన్న ఏరియాలని మనం వాళ్ళకు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి గల్ఫ్ నుంచి ఇండియాకు కాల్ చేసి రాలేరు, కాల్ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కూడా అడ్వకేట్ విషయంలో ఒకటి ఏముంటుంది అంటే వాళ్ళు ప్రత్యక్షంగా కూర్చొని మాట్లాడగలిగితే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డిస్కస్ చేసి ఆ పేపర్ చూసుకొని అవన్నీ చేస్తే అది ఉంటుంది. సో అక్కడ వాళ్ళకు మనం అతి తక్కువ లీగల్ ఫీజు తీసుకొని మనం వాళ్ళకి అందరికీ అన్ని రకాల సర్వీసులు అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎనీ సర్వీస్ లీగల్కి సంబంధించి ఎనీ సర్వీస్ వాళ్ళకి గల్ఫ్లో కావచ్చు లేకపోతే ఇండియాలో కావచ్చు, ఎనీ సర్వీస్, నాట్ ఓన్లీ తెలుగు, అందరు ఇండియన్స్కి ఇస్తున్నారు. ఓకే. సో మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ గల్ఫ్లో ఇప్పుడు మీ దుబాయ్ ఆఫీస్లో ఎంతమంది అప్రోచ్ అయ్యి ఉండొచ్చు ఇప్పటి వరకు మిమ్మల్ని? ఇప్పటివరకు మేము పెట్టిన 1 monthలో లోకల్లో ఒక 15 మెంబర్స్ అప్రోచ్ అయ్యారు తెలుగు వాళ్ళు. అది పెట్టకంటే ముందు మాకు ఆల్రెడీ 120 మెంబర్స్ క్లయింటేజ్ ఉంది అక్కడ. సో ఉన్నారు కాబట్టి దగ్గర 120 ప్లస్ ఒక 15 అంటే 135 ఉన్నారు, పెరుగుతున్నారు అది బాగా. ఎందుకంటే అక్కడ లోకల్లో కాస్ట్ బాగుంది. ఓకే. అడ్వకేట్ ఫీజులు కానీ అక్కడ ప్రొసీడింగ్స్ కానీ చాలా కాస్ట్ ఉంది అక్కడ బాగా. కాబట్టి వాళ్ళకు ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కంఫర్ట్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటే కనుక వాళ్ళు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు ఈజీగా. ఇండియన్స్ లా ఫామ్స్ ఉంటాయి అక్కడ ఇండియన్స్ అంతా కంఫర్ట్ ఫీల్ అవుతారు బాగా. కాబట్టి ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మనకు దుబాయ్ లాస్ మీద అవగాహన ఉంది, గల్ఫ్ కంట్రీస్ ఉన్న లాస్ మీద అవగాహన ఉంది, ఎట్ ద సేమ్ టైం మనకి ఇండియన్ లాస్ మీద అవగాహన ఉంది. ఇప్పుడు అక్కడున్న అడ్వకేట్స్ ఉన్నారు అనుకో, వాళ్ళకి ఓన్లీ గల్ఫ్ కంట్రీస్ మీద అవగాహన ఉంటుంది, ఇండియన్ జ్యుడిషియల్ మీద అవగాహన ఉండదు వాళ్ళకి. ఇక్కడనే ఉంటుంది, ఇక్కడ వాళ్ళకి అక్కడ పట్టు ఉండదు. సో మనకు ఇక్కడ మనకు 2 చోట్ల అంటే దుబాయ్కి లాస్ మీద మనకు కంప్లీట్ అవగాహన ఉంది, మనకు ఇండియన్ లాస్ మీద కంప్లీట్ అవగాహన ఉంది, కాబట్టి చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతున్నది. సో ఇప్పుడు గల్ఫ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఉండి అనుకో, సపోజ్ గల్ఫ్లో ఉన్న క్లయింటేజ్కి ఆయనకి ఇండియన్స్ లాస్ అక్కడ గల్ఫ్ లాస్ 2 వచ్చేస్తున్నాయి కదా, కాబట్టి వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. సో అక్కడ ఉన్న చట్టాలు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అంటారు కదా ఇండియన్ కంపారిజన్ టు ఇండియా, కొద్దిగా చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. స్ట్రిక్ట్ హెవీ ఫైన్స్ అన్నిటి, ప్రతి దానికి చిన్న మిస్టేక్స్ కూడా ఫైన్స్ 1000 AED దినామ్స్, 2000, 5000, 10,000 అట్లా ఫైన్స్ చాలా ఘోరంగా ఉంటాయి. అండ్ చట్టాలు అక్కడ పటికిబందిగా అమలు చేస్తారు. కేస్ సాల్వింగ్ టైం ఎంత పడుతుండొచ్చు అక్కడ? మనకు కొద్దిగా మనకు తొందరగా అవుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఐడియాతో మీరు అందరికీ కూడా ఉపయోగపడాలి, బోత్ అంటే దుబాయ్ అండ్ ఇండియాలో ఉన్న పీపుల్ అందరికీ కూడా మీరు అడ్వకేట్ సర్వీసెస్, లా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినందుకు. సో చూస్తున్నారు కదండి, తెలుగు వాళ్ళందరి కోసం, అలాగే దుబాయ్ అండ్ ఇతరత్ర గల్ఫ్ దేశాలలో ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా, తెలుగు వాళ్ళే కాకుండా ఉన్న అందరికీ కూడా లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో పుజారి నాగేశ్వరరావు గారు, కాబట్టి మీకు కూడా ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మీరు దుబాయ్లో ఉన్నా లేదంటే ఇటు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా పుజారి నాగేశ్వరరావు గారిని కాంటాక్ట్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.